నేను డైహార్డ్ ఫ్యాన్ అండి. చాలా బాగుంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్‌పెక్ట్ చేయడమే కాదు, పవన్ కళ్యాణ్ మేము ఉస్తాద్ భగత్ సింగ్ ఇట్లా మాకు పిక్చర్ కనిపిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయంటే సాంగ్ రిలీజ్ అయితే ఇంక దుమ్ము దులిపేస్తారని మా ఉద్దేశం. అంటే డిప్యూటీ సీఎం తర్వాత ఆయన పోలీస్ అవుతున్నారు కదా, ఎలా ఉండబోతుంది? ఆ పిచ్చ పీక్స్ లో ఉంటది, మామూలుగా ఉండదు. మొత్తం ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏంటో చూపిస్తాం, కట్అవుట్ పెడతాం, అంతా మొత్తం రచ్చలేపుతాం, ఇంకా మామూలుగా ఉండదు. గబ్బర్ సింగ్‌కి మించి ఉంటదా ఇది? అంటే అంతకు యాక్షన్‌లో మించి ఉంటది. సాంగ్స్ గానీ, డాన్స్ గానీ, యాక్టింగ్ గానీ, ఫైటింగ్ గానీ అన్ని ఎరగదీస్తాడు పవన్ కళ్యాణ్, మామూలుగా కాదు. ఆయన ఇలా ఫ్రేమ్ లో నిలబడితే చాలు కట్అవుట్లు లేపుతారు ఫ్యాన్స్. ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ ఏది నచ్చింది మీకు? దేఖ్లేంగే అండ్ ఇంకా దేక్లేంగే సాంగ్ పిచ్చ పీక్స్ లో ఉంది, అది నాకు బాగా నచ్చింది. ఆయన స్టెప్స్ గానీ, శ్రీలీల స్టెప్స్ గానీ, పవన్ కళ్యాణ్ స్టెప్స్ గానీ పిచ్చ పీక్స్ లో ఉంది. సాంగ్ అయితే చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి, అది బాగా వచ్చింది. చాలా బాగుంది సాంగ్. సో ఈ రోజు రిలీజ్ అవబోయే సాంగ్ ఎలా ఉండబోతుంది? ప్రోమో ఎలా ఉంది? ప్రోమో అయితే ఎక్సలెంట్ ఉందండి. సాంగ్ కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది సాంగ్ అయితే. బ్రో, ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా? చాలా చాలా బాగుంటుంది. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటాం, అన్ని రికార్డ్స్ తిరగాలని కోరుకుంటాం. చాలా బాగుంటుంది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు ఆయన దేవుడు హరీష్ శంకర్ మాకు. ఎందుకంటే అంటే హరిశంకర్ గారి నుంచి వచ్చింది కాబట్టి ఒక ట్వీట్ వైరల్ అయింది, అంటే మహేష్ బాబు దాని గురించి. అంటే ఏమన్నా ఆయన ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ కారులో పోతున్న జర్నీలో చూసుకోకుండా చేసినాడు. అందరి హీరో అంటే మాకు రెస్పెక్ట్. ఆల్రెడీ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు, అది మీ అందరికి తెలుసు. కావాలని కొంతమంది ఫ్యాన్స్ ముసుగులో ఉన్న కొంతమంది డీపీలు, ఐడి కార్డులు, డీపీలు ఫేక్ పెట్టి ట్వీట్లు వేస్తారు. మేము కూడా వేస్తాం, అది తప్పు. మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ బాండింగ్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు తెలుసు. మీకు ఆ సినిమా గుర్తుందా? అర్జున్ సినిమా ఎంత సపోర్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ మేము పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరు ఎట్లా అంటారు మాకు తెలుసు. అసలు మల్టీ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఉస్తాద్ భగత్ సింగ్? చాలా బాగుంటాను. ఎందుకంటే గబ్బర్ సింగ్ తర్వాత కాబట్టి ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. ఏంటంటే మధ్యలో ఓజీ వచ్చింది కాబట్టి, ఓజీ అంత ఫీవర్లో ఉన్నారు కాబట్టి, బట్ దానికంటే అంత మించింది. ఎందుకంటే హరీష్ శంకర్ కాబట్టి 10 ఏళ్ళు ఒక హిట్ లేదు మాకు. జల్సా ఎక్స్పెక్ట్ చెప్తున్నా, ఓన్గా బాధతో చెప్తున్నాను. తల ఎత్తుకు తిరగలేపాం, గబ్బర్ సింగ్తో తల ఎత్తుకు కాలేదు తిరిగాం. అలాంటి డైరెక్టర్ మళ్ళీ వస్తున్నాడు కాబట్టి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా బాగా ఆడుతుంది, అన్ని సినిమాలు బాగా ఆడాలి. సో ఇందులో పోలీస్ కాబట్టి అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారు? యాక్షన్ ఎపిసోడ్ అసలు ఆయన యాక్షన్ మాకు అవసరం లేదు అన్న, స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. అదే మాకు పెద్ద యాక్షన్. దేవుడు కలియుగానికి వెంకటేశ్వర స్వామి అయితే పవన్ కళ్యాణ్ మాకు ఆయన కనిపిస్తే చాలు స్క్రీన్ మీద మాకు. ఎలా ప్రోమో ఎలా అనిపిస్తుంది ఈ సాంగ్? ప్రోమో చాలా బాగుంది. సాంగ్ రాసింది కాసర శ్యామ్ గారు కాబట్టి సాంగ్ ఆల్రెడీ ఆయాషేర్ సాంగ్ మనం చూసాం. ఆ టైప్ లో ఇంకా ఎక్కువ రాస్తారు, పవర్ స్టార్ అనుకుంటున్నాం. ఆటోమేటిక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మేము గబ్బర్ సింగ్ కంటే ఇంకా డబుల్ ఉంటుంది అనేది అయితే ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం. కాసర శ్యామ్ గారి ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాబట్టి కాసర శ్యామ్ గారి రైటింగ్ బాగుంటది. ఆల్రెడీ అంటే తమన్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా, మరి దానికి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా మల్టీ టైప్ లో ఉండొచ్చు, ఇంకా చాలా బాగుంటుందని ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కువ 100% అనుకోవచ్చు అన్న, దాంట్లో సందేహం ఏం లేదు. ఇద్దరు కలిసి కొట్టారు కాబట్టి ఇక అది ఏ రేంజ్ లో ఉంటుంది అనేది మనం ఊహించలేము, చూడాలి. అది మేమైతే 100% డబుల్ ఇంపాక్ట్ తో ఉన్నాం. ఇప్పుడు ఈ సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కాలర్ ఎత్తాలి ఇదంతా అంతా అసలు చూడాలి. అది ఇప్పుడు మీరే చూస్తారు కొంచెం సేపు తర్వాత సాంగ్ ఎలా ఉండబోతుంది ఏందనేది. గ్లిమ్స్ చాలా బాగున్నాయి. చెప్పాడు కదా మెడ పట్టుకుంటే. ఓకే, అది ఓజీ లాగానే ఉంటది అనుకుంటున్నా. సాంగ్స్ సూపర్ ఉన్నాయి, వ్యూస్ కూడా బాగానే 10 మిలియన్ దాకా పోవాలి. ప్రతి మూవీ ఫస్ట్ డే వచ్చినాం మేము, ఇప్పుడు ఈ మూవీ కూడా ఫస్ట్ డే రావాలని కష్టపడ్డాం. అవి బాగున్నాయి. డాన్స్ చాలా రోజుల తర్వాత చూసినాం కదా, మస్తు ఉంది. ఉస్తాద్ బ్యాండ్ టవల్ ఏంటి కొనుక్కున్నారు? ఇక్కడ బయట ఏమైనా అమ్ముతున్నారా, మీరు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. ఇక్కడ ఇచ్చారు, తెచ్చుకున్నాం. లేదు, ఇచ్చారు, తీసుకున్నాం. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుంది. ఉస్తాద్ అంటేనే ఇక ఊహించుకోండి ఇక ఎట్లుంటుందో. ఇప్పుడు సుజిత్ లాగే హరీష్ శంకర్ కూడా పెద్ద ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్. అవును. సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుంది? సినిమా అంతే ఇక ఓజీకి మించిపోతుంది. ఓజీ మొన్న చూసాం ఎంత పెద్ద హిట్ కొట్టిందో. ఈసారి ఏమంటారు, టీఎఫ్ఐ మొత్తం టీఎఫ్ఐకి రాజు వచ్చాడు. అండ్ తమన్ గారు కూడా మొన్న ఓజీకి మంచి సౌండ్ ఇచ్చారు. అవును, ఇప్పుడు దీనికి కూడా తమన్ గారు వచ్చారు, ఎలా ఉండబోతుంది? ఇంకా తమన్ మ్యూజిక్ అంటే ఏం చెప్పాలన్నా మీకు, అంతే మొత్తం సౌండ్ బాక్స్ అన్ని బదులు కొడతాం.